మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, సో మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? రబడీ చేస్తున్నాను స్వీట్ పొటాటోతో. స్వీట్ పొటాటోతో? అవునండి. సో స్వీట్ పొటాటోతో జనరల్లీ చాలా రేర్ గా స్వీట్స్ ట్రై చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే పూర్ణాలు కానీ లేకపోతే హల్వాలా కానీ సో ఇలా చేస్తారు. రబ్డీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అంటే కొన్ని మనం టేస్ట్ చేయాలి డిఫరెంట్. కొంచెం మనకు ఏంటంటే ఈ రబ్డీ మనకు రెగ్యులర్ గా మామూలు ప్లేన్ గా చేసుకుంటాం కదా, కొన్ని ఇలాంటి కొంచెం మన కాంబినేషన్స్ లో చేసుకుంటే ఆ డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. ఓకే, సో మరి చూసేద్దాం ఎలా ఉంటుందో స్వీట్ పొటాటో రబ్డీ. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. స్వీట్ పొటాటో రబ్డీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలగడ దుంపలు 2, పాలు 1 లీటర్, పంచదార 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్వీట్ పొటాటో రబ్డీ. ఎస్ అండి. సో నాకు తెలిసి ప్రాసెస్ కొంచెం రబ్డీ ప్రాసెస్ లాగే చేసుకోవాలి కదా? ఎస్, బట్ ఇది చాలా చాలా టైం తీసుకునే డిష్ ఇది. ఆల్రెడీ నేను కొంచెం బాగా మరిగించి పెట్టేశాను పాలు. ఓకే, ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా పాలు కొద్ది కొద్దిగా ఒక్కొక్క కప్పు పాలు పోస్తూ అది బాగా దగ్గరకు వచ్చేసి కొంచెం ఆ మీగడ అంతా పేరుకుంటుంది కదా, సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మరి ఒక్కొక్క కప్పు అలా ఒక్కొక్క కప్పు అలా దగ్గరికి అవుతున్నప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ అంతా కొంచెం చిక్కగా వస్తుంది. సో కొంచెం మీగడ్లా వస్తుంది, ఇలా మీగడ్లా రావాలి మనకు. సో ఇది నేను ముందుగా చేసి పెట్టేశానండి. ఓకే, సో ఇవి కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో జనరల్లీ అయితే పాలు పోసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి ఇలా మీగడ ఫామ్ అవుతుందండి. అది కూడా మనం చాలా సార్లు చూపెట్టాము. సో ఇక్కడ మనకి టైం సేవ్ అవ్వడం కోసం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. అంటే కనీసం ఒక 30 నుంచి 45 నిమిషాలు టైం పడుతుంది మినిమం గా ఈ పాలంతా కూడా దగ్గర రావడానికి. ఓకే, సో ఇది కొంచెం మరుగు రావాలి. దీంట్లో ఏంటంటే ఇంకొక ఇన్స్టెంట్ గా కొంచెం మనం చిక్కగా చేసుకోవాలనుకుంటే మిల్క్ బ్రెడ్ తీసేసుకుని దాన్ని కొంచెం పాలలో నానబెట్టేసి మిక్సీ పట్టేసి యాడ్ చేసేసుకున్నాం, చిక్కదనం వస్తుంది మనకి. సో వీటిలో అన్నిటికి మించి కొంచెం కుంకుమ పువ్వు ఉంటే కూడా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. కుంకుమ పువ్వులో కొంచెం వాటర్ పాలు వేడి పాలు వేసి పెట్టేస్తే మనకు ఆ కలర్ నేచురల్ కలర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. కొద్దిమంది ఏంటంటే కొంచెం రోజ్ ఎసెన్స్ కానీ దీంట్లో లేదా కేవరా ఎసెన్స్ మొగలి పూలది ఎసెన్స్ వస్తుంది కదా, సో అది కూడా యాడ్ చేస్తుంటారు. అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో కొంచెం ఈ మాత్రం మరుగు వస్తే అలాగే నేను ఉడికించిన చిలకడ దుంపలు తురిమేసి పెట్టేసుకున్నాను, లేదా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. ఓకే, అంటే మనకు కొంచెం ముక్కలు కనిపించకుండా కొంచెం స్మూత్ పేస్ట్ లా అయితే బాగుంటుంది, మ్యాష్ అయిపోతే. ఓకే, దీంట్లో సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి. ఇక్కడ యాలకుల పొడితో పాటు జాజికాయ పొడి కూడా కొద్దిమంది వేసుకుంటారండి. సో అది కూడా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ గా వస్తుంది. ఇది కొంచెం అది కొంచెం. సో ఇక్కడ పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఉడికించుకుని మెదిపిన చిలకడ దుంప ఇది కూడా దీంట్లో వేసేసుకొని కాస్త కొంచెం మెదిపేసి కొద్దిగా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం పచ్చుకోవాలి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనం హడావిడిగా వంట చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తుగాను పొరపాటున కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. అంటే చర్మంపై అక్కడక్కడ కాలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు వెంటనే వేపాకును కాస్త మజ్జిగలో రుబ్బుకుని ఆ లేపనాన్ని కనుక దీని మీద రాసుకున్నట్లయితే ఇమీడియట్ గా ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసాం కదా రాజు గారు, ఇంటి పరిస్థితి ఓకేనండి, సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు పచ్చుకోవండి. ఓకే, అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలు, బాదం తురుమండి. ఓకే, సో మనకు అంటే అప్పుడప్పుడు కుంకుమ పువ్వు ఇంట్లో అందుబాటులో లేకపోయినా మిగతా వాటితో మనం నేచురల్ గా చేసేసుకోవచ్చు. దీనివల్ల ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది. సూపర్ రాజు గారు. సో ఇంకాస్త దీన్ని అలాగే వదిలేస్తాను కొంచెం సిమ్ లో పెట్టేసి. ఈ లోపు కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే, డన్. బ్రెడ్ తో చేస్తున్నాను. ఓకే, హౌల్ షేప్ లో చేస్తున్నానండి.
రింగ్స్ లా పెడుతున్నాం. బీక్ అండి, ఈ షేప్ లో. లెగ్స్ పెడుతున్నాను. ఐస్ వచ్చేసి ఆలివ్స్ అండి. ఓకే. వావ్. పైన క్రోన్ లా కూడా పెడుతున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే, ఇలా బేబీ ఆల్. సూపర్ క్యూట్. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయిందండి మనకు. అయిపోయింది కదా రాజు గారు, ఇది కూడా అయిపోయిందండి. పైన కొద్దిగా పిస్తా అండి. కొంతమంది రబ్డీలో కూడా పిస్తా వేసేస్తారు కదా రాజు గారు, అది ఇంకా డ్రై ఫ్రూట్స్ విషయం మీ ఇష్టం. మన చాయిస్, మన ప్రాపర్టీ, ఎంతైనా వేసుకోవచ్చు. ఎస్, వావ్. సో చిలకడ దుంప రబ్డీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ రబ్డీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ పొటాటో రబ్డీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక పంచదార, యాలకుల పొడి, ఉడికించిన చిలకడ దుంపలు వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో కోవా, నానబెట్టిన కుంకుమ పువ్వు, తరిగిన బాదాం వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో రబ్డీ రెడీ.